టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామా. బట్ అంతకుముందు చూడండి, బ్యూటిఫుల్ దసరా స్పెషల్ ఆఫర్స్ అనేవి పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ యూపీఎస్సి ఇన్ఫినిటీ రికార్డెడ్ అయితే 40,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 50,000 అండ్ ఆఫ్లైన్ వేర్ వీఆర్ ఆఫరింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం 60,000 మాత్రమే. బ్యూటీ మరొకటి ఏంటంటే కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దిస్ ఈస్ ద హై టైమ్ టు కంప్లీట్ యువర్ ప్రిపరేషన్. క్లియర్. సో ఫీజ్ అనేది చూడండి చాలా తక్కువ పెట్టడం జరిగింది. ఇది అంతా కూడా అప్ ఫ్రంట్ పేమెంట్ అమ్మ. క్లియర్. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు అడగగలరు. అయితే వ్యాలిడిటీ మాత్రం 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. 30th సెప్టెంబర్. అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇక్కడ చూడమ్మా, దసరా స్పెషల్ ఆప్షనల్ ఇన్ఫినిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ రికార్డెడ్ క్లాసెస్ అయితే 20,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 30,000. అంటే సింగిల్ పేమెంట్ మీరు చేస్తే 25,000కి వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే 30,000, ఇప్పుడు 25కి ఇవ్వడం జరుగుతుంది. రికార్డెడ్ది 25ది 20కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్. సో మీకున్న ఆప్షనల్స్ ఏంటి? పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ తెలుగు లిటరేచర్. క్లియర్. సో అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే ఆంథ్రోపాలజీ వరకు నేను డీల్ చేస్తానమ్మా. సో మీరు వెంటనే దీన్ని యూజ్ చేసుకోగలరు అనమాట. క్లియర్. ఎస్. హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ చూద్దామా. దట్ ఈస్ డేట్ 27/9/2022. ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది శ్రీనివాస్. ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని 1 by 1 నీట్గా చూద్దాము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఈరోజు ఎంసీక్యూ చూడమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఈ స్టేట్మెంట్స్ని నీట్గా మీరు అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ ఫస్ట్ స్టేట్మెంట్, దట్ ఈస్ రిలేటెడ్ టు మెయిన్ ఇండియా ఎక్స్పోర్ట్స్ petroleum products also. Petroleum products also. Clear. India exports petroleum products also అని చూస్తాం. అండ్ ఇండియా UAE have free trade agreement. క్లియర్. సో ఈరోజు మనం ఆర్టికల్ చెప్తున్నప్పుడు చూసాం ఇండియా ఎక్స్పోర్ట్స్ ఏం చేస్తుందో అండ్ ఇండియా UAE ఏవైనా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉందా అని కూడా చూసాం. అవునా? ఎస్. అందుకే ఆప్షన్స్ అనేవి ఇస్తున్నాను. దట్ ఈజ్ ఓన్లీ 1, B ఓన్లీ 2, C బోత్ అండ్ D నన్. క్లియర్. సో ఇది కదమ్మా క్వశ్చన్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే దీని ఆన్సర్ ఏంటి? ఇండియా ఎక్స్పోర్ట్స్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఆల్సో. ఎస్, దిస్ ఈజ్ అబ్జల్యూట్లీ ట్రూ. ఇండియా ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. ఎందుకంటే ఇండియాకి రిఫైనరీ కెపాసిటీస్ ఉన్నాయమ్మా. సార్, రిఫైనరీ కెపాసిటీస్ అంటే ఏంటి? రిఫైనరీ కెపాసిటీస్ అంటే క్రూడ్ పెట్రోలియం తీసి దీని నుంచి పెట్రోల్ ప్రొడక్షన్ చేయడమే రిఫైనరీ అని అంటారు. క్రూడ్లో చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి అండ్ క్రూడ్ పెట్రోలియంలో పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది అండ్ అదర్ ఫార్మ్స్ కూడా ఉంటాయన్నమాట. క్లియర్. సో అయితే వాటన్నిటినీ తీసి క్లీన్ చేసి ప్యూర్ ఫామ్ ఆఫ్ పెట్రోల్ తయారు చేయడాన్ని రిఫైనరీ అని అంటాము. అయితే ఇండియాలో హెవీ రిఫైనరీ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. సో అందుకనే ఆ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అని తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఉన్నమా, ఇండియా UAE హ్యావ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అయితే ఇండియాకి UAEకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది అంటున్నారు. ఎస్, రైట్. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లాంటిది మనకు ఉంది కదా, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. దాని గురించే మాట్లాడుతున్నారు. ఆన్సర్ ఈజ్ C బోత్ అన్నమాట. రైట్. క్లియర్. గుడ్. చూడమ్మా, మనకి ఒపీనియన్ పేజ్లో వచ్చిన ఆర్టికల్ ఇది. క్లియర్. సో ఏంటి? సామర్కండ్ ఏ మినియేచర్ ఆఫ్ ఎన్ ఎమర్జింగ్ వరల్డ్. దీని మీనింగ్ నేను చెప్తాను. ఎమర్జింగ్ వరల్డ్ ఈజ్ వర్డ్స్ ఇవన్నీ వాడాడు. సో దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ GS టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్. క్లియర్. సో సామర్కండ్ అనేది ఎక్కడ? సామర్కండ్ అనేది
ఉజ్బెకిస్తాన్. క్లియర్. ఉజ్బెకిస్తాన్ ప్లేస్లో అన్నమాట. ఉజ్బెకిస్తాన్ అనే కంట్రీలో సామర్కండ్ అనేది ప్లేస్. అయితే ఏ మినియేచర్ అని అంటున్నారు. మినియేచర్ అంటే ఏంటి? మినియేచర్ అంటే ఏ వెరీ షార్ట్ వన్. క్లియర్. ఏ వెరీ షార్ట్ వన్ని మినియేచర్ అని అంటాము. అయితే సామర్కండ్ అనేది ఒక ఎమర్జింగ్ వరల్డ్. క్లియర్. ఒక కొత్త ఎమర్జింగ్ వరల్డ్ యొక్క మినియేచర్ అని అంటున్నారు. అయితే ఆర్టికల్ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దిస్ ఈజ్ లైక్ ఏ డ్రెస్ రిహార్సల్ అని చెప్తున్నారనమాట. క్లియర్. అంటే ఇండియా ఒక గొప్ప రోల్ ప్లే చేయడానికి ఇది ఒక గొప్ప డ్రెస్ రిహార్సల్ లాంటిది అని చెప్తున్నారు. అయితే సామర్కండ్ ఎందుకు తీసుకున్నాం? ఎస్, యు ఆర్ ట్రూ. రీసెంట్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అగ్రిమెంట్ మీటింగ్ అనేది ఇక్కడ జరిగింది. దాని తర్వాత ఇండియా ఇప్పుడు ఎస్సీఓ లీడర్షిప్ రోల్ అనేది తీసుకుందన్నమాట. అయితే దాని గురించి పూర్తిగా డిస్కస్ చేస్తూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్. అయితే ఇక్కడ ఎస్సీఓలో క్లియర్గా మాట్లాడుకున్నారు వరల్డ్ అంతా కూడా డార్క్ అవుతుంది. డార్క్ ఎందుకు అవుతుందమ్మా? దిస్ కుడ్ బి బికాజ్ ఆఫ్ మెనీ థింగ్స్ అని అంటున్నారు. అయితే దే హ్యావ్ క్లియర్లీ పుట్ ద థింగ్స్ ఆఫ్ కోవిడ్-19 ఇష్యూ ఒకటి. అండ్ మనకి తెలుసు కోవిడ్-19 మాత్రమే కాదు, ఇంకా రష్యా ఉక్రెయిన్ వార్ కూడా చాలా డేంజర్ అని చూస్తాము. అండ్ ఆ తర్వాత ఈవెన్ యుఎస్ఏ చైనా క్లాషెస్ లాంటివి కూడా రెండు డేంజర్. అండ్ ఆ తర్వాత ఇండియా వరకు చూస్తే చైనా ఈజ్ షోయింగ్ అగ్రెషన్ ఆన్ ఇండియా. అవునా? సో ఇండియా వరకు ఇవన్నీ కూడా కన్సర్న్ ఇష్యూసే అన్నమాట. క్లియర్. ఇవన్నీ కూడా కన్సర్న్ ఇష్యూస్ అని చూస్తాం. సో అయితే ఇప్పుడు ఒక ఎమర్జింగ్ వరల్డ్ వెళ్ళడానికి ఇండియా క్రాస్ రోడ్స్లో ఉన్నది అని చెప్తున్నారనమాట. సో ఇండియా క్రాస్ రోడ్స్లో ఉండడం ఏంటి? అదంతా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ఆర్టికల్ ఒకసారి ఆథర్ వ్యూ పాయింట్స్ అనేది మీరు చూసిన తర్వాత మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. క్లియర్. సో అయితే నీట్గా దీని గురించి చూద్దాం. చూడండి. అయితే మెయిన్ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. దట్ ఈజ్ రష్యా ఉక్రెయిన్ మీద వార్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రైట్. అయితే రష్యాకి సపోర్ట్గా చైనా హ్యాస్ గివెన్ ఫుల్ సపోర్ట్ టు రష్యా. క్లియర్. ఎందుకు? దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ రష్యా ప్రామిస్డ్ దట్ ఇట్ వుడ్ హెల్ప్ చైనా ఆర్ చైనాకి హెల్ప్ చేస్తానన్నది ఏ ఇష్యూలో? మెయిన్ తైవాన్ ఇష్యూలో. సో తైవాన్ ఇష్యూలో చైనాకి అడ్వాంటేజ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో చైనా హ్యాస్ గివెన్ సపోర్ట్ టు రష్యా అన్నమాట ఇన్ ఉక్రెయిన్ వార్. అయితే ఇండియా, టేక్ ద కన్సిడరేషన్ ఆఫ్ ఇండియా రెండు చోట్ల కూడా చాలా సైలెంట్గా ఉందన్నమాట. ఎందుకు? ఇండియా హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ బోత్ రష్యా అండ్ ఉక్రెయిన్. క్లియర్. రష్యాతోని ఉక్రెయిన్తోని రెండిటితో రిలేషన్స్ ఉన్నాయి. ఒకవైపు రష్యా హిస్టారికల్ ఫ్రెండ్, కల్చరల్ ఫ్రెండ్. క్లియర్. అయితే రష్యాతో గుడ్ రిలేషన్స్ అనేవి ఎప్పటి నుంచో ఇండియాకు ఉన్నాయన్నమాట. క్లియర్. సో ఎప్పటి నుంచో ఇండియాకి సపోర్ట్ చేస్తుంది రష్యా. ఈవెన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా కంప్లీట్ సపోర్ట్ అనేది 1970s టైంలో కానీ 1990s వరకు ఇవ్వడం జరిగిందనమాట. అవునా? సో మరొక వైపు ఉక్రెయిన్తో కూడా తగిన ట్రేడ్ రిలేషన్స్, గుడ్ రిలేషన్స్ అన్నీ కూడా ఇండియాకి ఉండడం అనేది జరిగింది. సో ఇద్దరు కూడా ఇక్కడ ఫ్రెండ్సే. బట్ రష్యా ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఉక్రెయిన్ కన్నా చూసుకుంటే. అవునా? బట్ అయితే మిస్టేక్ చేసింది మాత్రం రష్యా అని క్లియర్గా ప్రపంచమంతా తెలుసు. అవునా? అయితే ఇండియా అలాంటివి బయటికి చెప్పలేదు కాబట్టి ఇండియా చాలా సైలెంట్గా ఉన్నది. క్లియర్. ఇండియా గ్లోబల్ లెవెల్లో ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటని? టు స్టాప్ ది వార్. క్లియర్. టు స్టాప్ ది వార్ ఎట్ ఎనీ కాస్ట్. వార్ అనేది ఆపండి, పీస్ అనేది మంచిది, పీస్ని మాత్రమే తీసుకోండి అని ఇండియా చెప్తుందన్నమాట. బట్ చైనా మాత్రం రష్యా తైవాన్ ఇష్యూలో చైనాకి సపోర్ట్ చేస్తుంది అన్న ఉద్దేశంలో చైనా రష్యాకి సపోర్ట్ చేస్తుందన్నమాట. అయితే వాట్ అబౌట్ యుఎస్ఏ తనకి వీలైనంత వరకు శాంక్షన్స్ అనేవి రష్యా మీద వేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈవెన్ వాంట్ టు థ్రెటన్ బోత్ చైనా అండ్ రష్యా by having good democratic friends in Indo-Pacific అని చెప్తున్నారు ఆథర్. క్లియర్. ఇండో పెసిఫిక్ అంటే నథింగ్ బట్ ఇక్కడ
క్వాడ్ మెంబర్స్ అని ఉద్దేశం. క్వాడ్లో ఎవరెవరు ఉంటారమ్మా? దట్ ఈజ్ ఇండియా, యుఎస్ఏ అండ్ నెక్స్ట్ జపాన్, ఆస్ట్రేలియా. సో ఇండో పెసిఫిక్ రీజియన్లో మంచి గుడ్ డెమోక్రటిక్ కంట్రీస్తో రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసి పూర్తిగా యుఎస్ఏ తన ఫ్రెండ్స్ని టు ఛాలెంజ్ ద సుప్రిమసీ ఆఫ్ బోత్ రష్యా అండ్ చైనా అని యుఎస్ఏ అనుకుంటుందన్నమాట. క్లియర్? సో అయితే ఇక్కడ యుఎస్కి మరొక మెయిన్ ఇష్యూ కూడా ఉందన్నమాట. ఈవెన్ రీసెంట్గా చూస్తే ఇట్ హ్యాస్ ప్రామిస్డ్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఏంటి వాళ్ళకి కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఇస్తాను అని కూడా చెప్తుంది. బట్ మెయిన్ యుఎస్ఏతో ప్రాబ్లం వచ్చేది మనకి అదేనమ్మా. బోత్ ఇండియాతోని పాకిస్తాన్తో యుఎస్ఏకి గుడ్ రిలేషన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి. ఇండియా వద్దన్నా కూడా పాకిస్తాన్తో మిలిటరీ రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. సో పాకిస్తాన్కి మోడర్నైజ్డ్ ఎయిర్ ఫోర్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అవునా? ఎస్, ఇది ఒక మెయిన్ వన్ ఆఫ్ ది కన్సర్న్స్ ఫర్ ఇండియా కూడా అన్నమాట. క్లియర్? ఎస్. అయితే ఇండియా మాత్రం తన స్టాండ్ రీసెంట్ షాంఘై కోఆపరేషన్లో క్లియర్గా చెప్పింది ఏంటి? ఎస్, ఇట్ విల్ డెఫినెట్లీ ఇంపోర్ట్ ఆయిల్. క్లియర్? ఇట్ విల్ డెఫినెట్లీ ఇంపోర్ట్ చీప్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. ఆయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా రష్యా నుంచి కొంటాను అని చెప్పడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, ఇట్ క్లియర్లీ సెడ్ దిస్ ఈజ్ నాట్ ది టైమ్ ఫర్ వార్. అంటే ఫస్ట్ టైం ఇండియా గాన్ అగెయిన్స్ట్ రష్యన్ ఇంట్రెస్ట్కి ఆపోజిట్లో క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. దిస్ ఈజ్ నాట్ ది టైమ్ ఫర్ వార్. రష్యా మీరెందుకు అలా చేస్తున్నారు? ఉక్రెయిన్తో యుద్ధం చేయడం అనేది ఇది సరైన సమయం కాదు అని చెప్పడం జరిగిందనమాట. సో దీంతో ఈవెన్ రష్యా కూడా ఇట్ హ్యాస్ సీన్ ద థింగ్స్. ఏంటని మెయిన్ ఇండియా ఏమని ప్రొజెక్ట్ చేస్తుంది అంటే రష్యా వార్కి వెళ్ళడం వలన ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. క్లియర్? రష్యా వార్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఏ విధమైన ప్రాబ్లమ్స్ వస్తున్నామో ఫస్ట్ వన్ ఈజ్ గ్లోబల్ లెవెల్లో ఆయిల్ క్రైసిస్ వచ్చింది. క్లియర్? గ్లోబల్ లెవెల్లో ఆయిల్ క్రైసిస్ అనేది రష్యా ఉక్రెయిన్ వార్ వలన వచ్చింది అని చూస్తాం. అండ్ గ్లోబల్ లెవెల్లో మెయిన్లీ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా వచ్చాయి అంటాం. ఫుడ్ సెక్యూరిటీ ఏ విధంగా? రష్యా నుంచి ఉక్రెయిన్ నుంచి వీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అవునా? వీట్ సప్లై అనేది గ్లోబల్ లెవెల్లో వీళ్ళే హయ్యెస్ట్ ఉంటారు. అయితే ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చింది. అండ్ మెయిన్లీ హ్యుమానిటేరియన్ ఇష్యూస్ కూడా వచ్చాయన్నమాట. చాలామంది అమాయకమైన ప్రజలు చనిపోయారు. ఈవెన్ ఇండియాకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. అండ్ ఇండియన్స్ కూడా చాలా కష్టం మీద ఉక్రెయిన్ నుంచి రావడం జరిగింది. అవునా? సో అందుకని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు హ్యుమానిటేరియన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అని. క్లియర్? అండ్ ఇవి మాత్రమే కాదు, ఈవెన్ ట్రేడ్ కూడా రిస్ట్రిక్షన్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ట్రేడ్ రిస్ట్రిక్షన్స్, ఈ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయగలము అని చెప్తుందన్నమాట. చాలా ప్రాబ్లమ్స్ అనేవి రష్యన్ వార్ వలన వస్తుంది. సో వార్ అనేది క్లియర్గా ఆపాలి. వార్ క్లియర్గా ఆపకపోతే మెయిన్ డెఫినెట్లీ దాని కాన్సిక్వెన్స్ మాత్రం ఈ రష్యన్ వార్ యొక్క కాన్సిక్వెన్స్ మాత్రం ఖచ్చితంగా డిజాస్టర్ని తీసుకొస్తుంది. క్లియర్? డిజాస్టర్ అంటే ఘోర ప్రభావం. అవునా? డిజాస్టర్ని ఇది తీసుకొస్తుంది. ప్రపంచంలో ఖచ్చితంగా ఒక ఇంతవరకు చూడని ఇష్యూస్ అన్నీ కూడా ఇది తీసుకొస్తుంది. సో ఇలాంటివి మరింత పర్మనెంట్గా చూసే ఛాన్స్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. సో అందుకని రష్యాకి రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వార్ అనేది ఆపండి, ఇది సరైన సమయం కాదు అని. దానికి రిప్లైగా పుటిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ అండర్స్టూడ్ ఇండియాస్ కన్సర్న్. క్లియర్? పుటిన్ క్లియర్గా చెప్పడం జరిగింది, వీ కెన్ అండర్స్టాండ్ ఇండియాస్ కన్సర్న్. ఇండియా ఎందుకు వార్ ఆపమంటుందో మాకు అర్థమవుతుంది. బట్ వార్ కంటిన్యూ చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ మాకు కూడా లేదు. మేము వీలైనంత వరకు కూడా కాన్ఫ్లిక్ట్ని ఎండ్ చేయాలని చూస్తున్నాం. బట్ ఉక్రెయిన్ మాత్రమే వార్ని ప్రొలాంగ్ చేయాలని చూస్తుంది. ఉక్రెయిన్ మాత్రమే కంటిన్యూ చేయాలని చూస్తుంది తప్ప ఉక్రెయిన్కి ఏమాత్రం కూడా వార్ ఆపడం మీద శ్రద్ధ అనేది లేదు అని రష్యన్ అఫీషియల్స్ చెప్తున్నారనమాట. క్లియర్? సో అది మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇష్యూ అనమాట. క్లియర్? అంటే రష్యా హ్యాస్ గివెన్ సపోర్ట్
ఫర్ ఇండియాస్ వర్డ్స్. క్లియర్? ఇండియా దేని గురించి అయితే చెప్తుందో దాని మీద పూర్తి విశ్వాసం ఉంది అని చెప్తున్నారు. మెయిన్ ద యాక్సెప్టెడ్. ఇండియా ఎందుకు ఇలా చెప్తుంది అంటే ఇట్ హ్యాస్ టేకెన్ గ్లోబల్ హ్యూమన్ కన్సైన్స్. క్లియర్? హ్యూమన్ కన్సైన్స్ అంటే మనస్సాక్షితో ఇండియా చెప్పడం జరిగింది వార్ అనేది ఎవరికి మంచిది కాదు, సో ఆపండి అని. దాన్ని మేము అర్థం చేసుకోగలము అని కూడా రష్యా చెప్తుందన్నమాట. క్లియర్? అయితే మెయిన్ చైనా ఇష్యూలో కూడా ఇండియా క్లియర్గా చెప్తుందన్నమాట. ఏంటి రిలేషన్స్ అనేవి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చెప్తుంది చైనా చాలా దుందుడుకు ప్రయత్నాలు చేస్తుంది, అగ్రెషన్స్ అనేవి చేస్తుంది. ఎల్ఏసి 2020లో గాల్వాన్ ఇష్యూ దగ్గర చైనా ఏదైతే చేసిందో అది ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సరైనది కాదు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో దీంతో రిలేషన్స్ అనేవి కూడా చాలా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. రెండు పక్క ఉన్న నేషన్స్ ఇలా ఉండడం అనేది సౌత్ ఏషియాకి అండ్ ఇన్ జనరల్ ఏషియా స్టెబిలిటీకి కూడా మంచిది కాదు అని క్లియర్గా ఇండియా చెప్తుంది. అండ్ దీని గురించి మాత్రమే కాదు, ఇండియా ఆల్సో క్లియర్లీ ఎక్స్ప్లెయినింగ్ ద ఇష్యూస్ ఆఫ్ పాకిస్తాన్ కూడా. క్లియర్? ఇండియా క్లియర్గా చెప్తుంది పాకిస్తాన్లో కొత్త ప్రైమ్ మినిస్టర్ గారు రావడం జరిగింది, దట్ ఈజ్ షహబాజ్ షరీఫ్. అతనికైతే ఏ మాత్రం కూడా టెర్రరిజంని సాల్వ్ చేయాలి అన్న ఇష్యూ కూడా లేదు. క్లియర్? అసలు వాళ్ళ కంట్రీలో నిజంగా టెర్రరిజం ఉందా అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే అంత తెలివిగా క్లియర్గా తప్పించుకోగలుగుతున్నారు అని ఇండియా చెప్తుందన్నమాట. క్లియర్? అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చైనీస్ ప్రెసిడెంట్ ఒక ఇన్సూరెన్స్ కూడా ఒక కాశ్మీర్కి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ జమ్మూ కాశ్మీర్ ఇష్యూలో మాకు చైనీస్ ప్రెసిడెంట్ ప్రామిస్ కూడా చేయడం జరిగింది, ఇష్యూ ఏదైనా అయితే వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తా అన్నారు అని. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ చైనా ఎప్పుడు కూడా అఫీషియల్గా అలా చెప్పలేదు అండ్ ఎటువంటిది కూడా అలా జరగలేదు. కేవలం గ్లోబల్ లెవెల్లో తను ప్రొజెక్ట్ చేసుకోవడానికి మాత్రమే పాకిస్తాన్ ఈ విధమైన ఫాల్స్ స్టేట్మెంట్స్ అనేవి ఇస్తుందన్నమాట. క్లియర్? బట్ ఇండియా మాత్రం ఇవేవి పట్టించుకోకుండా కేవలం ఒక్కదాని గురించి మాట్లాడుతుంది. ఏంటి? ఇట్ ఈజ్ ఆస్కింగ్ ద ట్రాన్సిట్ రూట్. ట్రాన్సిట్ రూట్ అంటే ఏంటమ్మా? ఒక పాసేజ్ అనేది అడుగుతుంది. దేనికి? ఆఫ్ఘనిస్తాన్కి గూడ్స్ అనేవి సెండ్ చేయడానికి. పాకిస్తాన్ ఒకవేళ అనుమతిస్తే ట్రేడ్ రూట్ కనుక ఓపెన్ చేయగలిగితే, ఒక ట్రాన్సిట్ రూట్ ఓపెన్ చేయగలిగితే ప్రొడక్ట్స్ అనేవి ఆఫ్ఘనిస్తాన్కి మేము పంపించగలము. అండ్ ఆ తర్వాత 5 సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ ఆ నేషన్స్కి కూడా పంపించగలము అని ఇండియా అడుగుతుందన్నమాట. అయితే ఇండియా మాత్రం ఆఫ్ఘనిస్తాన్కి ఇట్లాగా హెల్ప్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో మాత్రమే అడుగుతుంది. క్లియర్? అయితే ఇండియా పొజిషన్ అనేది క్లియర్గా ఇండియా తను సస్టైన్ చేసుకుంది. చైనాతో ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడింది, రష్యాతో కూడా రష్యాకి చెప్పాల్సిన ఇష్యూస్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా చెప్పింది. ఈవెన్ పాకిస్తాన్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందో కూడా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఫైన్? ఎస్. అయితే ఇఫ్ యూ అబ్జర్వ్ స్టిల్ ఆన్ ఇక్కడ నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీరు మీటింగ్ నెక్స్ట్ చూస్తే అది ఇండియాలో జరుగుతుంది. ఎందుకు అంటే నెక్స్ట్ ఈరోజు ఇండియా చైర్మన్షిప్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది చేస్తుంది కాబట్టి. క్లియర్? సో బోత్ చైనా అండ్ రష్యా ఫార్మాలిటీగా ఎస్ ఇండియాకి మేము పూర్తి సపోర్ట్ ఇస్తాము, ఇండియా బాగా కండక్ట్ చేయమని చెప్తుందన్నమాట. క్లియర్? అయితే ఆథర్ ఏమని చెప్తున్నారు? ఇదంతా ఒక బెస్ట్ డ్రెస్ రిహార్సల్ లాంటిది అని చెప్తున్నారనమాట. ఎందుకు? ఇండియా క్రాస్ రోడ్స్లో ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈజ్ ద పాయింట్. క్లియర్? సో అయితే ఇక్కడ నుంచి 2 రోడ్స్ ఉన్నాయి, అందుకే ఇండియా క్రాస్ రోడ్స్లో ఉంది అని అంటున్నారు. అయితే ఒకవైపు ఎవరున్నారు? ఒకవైపు చైనా ప్లస్ రష్యా ప్లస్ ఇరాన్ ప్లస్ పాకిస్తాన్, వీటందరితో కూడిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉంది అంటున్నారు. అండ్ మరొకటి యుఎస్ఏ, నెక్స్ట్ జపాన్ ప్లస్ ఆస్ట్రేలియా. క్లియర్? వీటన్నిటితో కూడిన డెమోక్రటిక్ ప్లేస్ అనేది ఉంది అని అంటున్నారు. సో ఇండియా ఒక ఎమర్జింగ్ వరల్డ్లో ఎటువంటి రోల్ ప్లే చేయాలి అనుకుంటుంది అనేది ఇప్పుడే ఇండియా డిసైడ్ అవ్వాలి అని చెప్తున్నారనమాట. ఈ ఇష్యూస్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇండియా అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది వరల్డ్లో ఇండియా ఉంది కాబట్టి అంటే ఇండియా హ్యాస్ టు థింక్ వెదర్ ఇట్ హ్యాస్ టు సపోర్ట్ హిస్ డెమోక్రటిక్ ఫ్రెండ్స్, తన డెమోక్రటిక్ ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయాలా, ఆర్ రష్యా తన ఓల్డ్ ఫ్రెండ్ అండ్ మిగిలిన నేషన్స్కి సపోర్ట్ చేయాలా. క్లియర్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ ఇరాన్, అఫ్ కోర్స్ వీ హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ రష్యా ఆల్సో. క్లియర్. ఎస్. అయితే ఇప్పుడు ఇండియా తన పూర్తి నిర్ణయం అనేది తనే తీసుకోవాలి. ఎక్కడ ఉండాలి, క్వాడ్కి సపోర్ట్ చేయాలా, ఇండో పెసిఫిక్ రీజన్స్కి సపోర్ట్ చేయాలా, ఆర్ షాంఘై కోఆపరేషన్కి సపోర్ట్ చేయాలా అనేది ఇండియా ఆలోచించాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్గా ఇక్కడ టోటల్గా ఇప్పుడు ఇండియా ఏం తీసుకున్నా గ్లోబ్ అంతా కూడా క్లారిటీగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఇండియా తన కాల్ని నీట్గా తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆథర్ ఈజ్ ట్రయింగ్ టు పుట్ హీస్ థింగ్స్ ఫేవర్ టువర్డ్స్ డెమోక్రటిక్ నేషన్స్. క్లియర్. ఎందుకంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చైనీస్ డామినెన్స్, పాకిస్తానీ డామినెన్స్ అనేది ఎక్కువ ఇండియా అబ్జర్వ్ చేయగలగచ్చు. సో అందుకనే ఇట్ ఈస్ బెస్ట్ థింగ్ టు. సో అందుకే ఆథర్ వ్యూస్ కూడా మనం ఒకసారి చూడాలన్నమాట. డెమోక్రటిక్ నేషన్స్కి అయితే ఇండియాకి ప్రాబ్లం ఉండదు. అదే ఎస్సీఓ లాంటి నేషన్స్లో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఇండియాకి ఆపోజిట్గా ఉన్నారు కాబట్టి ఇండియాకి కాస్త ప్రాబ్లం అని చెప్తుందన్నమాట. క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆర్టికల్ అనమాట. మనం క్లియర్గా ఇచ్చాం. అండ్ లాస్ట్లో కూడా నేను ఒక మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా మీకు అడగడం జరుగుతుంది. సో దీంతో మీరు ఆన్సర్ కూడా రాస్తే సరిపోతుంది అనమాట. ఫైన్. క్లియర్. ఎస్. ఒకసారి చూడమ్మా, దసరా స్పెషల్ ఇక్కడ ఏపీపీఎస్సి ఇన్ఫినిటీ అండ్ టీఎస్పీఎస్సి ఇన్ఫినిటీ తాగడం జరిగింది. ఇంతవరకు మనం లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే ఇచ్చాం తప్ప ఇక్కడ ఇంతవరకు ఎప్పుడు కూడా మనం ఆఫ్లైన్ క్లాస్ ఇవ్వలేదు. సో ఆఫ్లైన్ గ్రూప్ 1 ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ రికార్డెడ్ కూడా గ్రూప్ 2కి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫస్ట్ టైం గ్రూప్ 1 ఆఫ్లైన్ అనేది విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో ఉన్నాయమ్మా. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అయితే కేవలం ఏపీ ప్యాక్ కావాలన్నా 5,000కి తీసుకోవచ్చు. సో అక్టోబర్ నుంచి కొత్త బ్యాచ్ కాబట్టి మీరు వెంటనే స్టార్ట్ అవ్వగలరు. అండ్ టీఎస్పీఎస్సి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్లైన్ హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుందమ్మా. క్లియర్. సో టీఎస్పీఎస్సి ఆఫ్లైన్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా సరే వెంటనే మీరు జాయిన్ అవ్వగలరు. అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆన్లైన్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో టీఎస్పీఎస్సి ప్యాక్ 5,000 కూడా అవైలబుల్గా ఉంటుంది. సో చూసారు కదమ్మా, వెంటనే ఈ నెంబర్స్కి కాల్ చేయండి. క్లియర్. ఎస్. సో నెక్స్ట్ మన ఆర్టికల్ చూడమ్మా, పిచింగ్ ఇండియా యాజ్ ఏ సిగ్నేచర్ డెస్టినేషన్. సిగ్నేచర్ డెస్టినేషన్ అంటే ఏంటి? ఇండియా అనేది ఒక బెస్ట్ డెస్టినేషన్ లాగా తీర్చిదిద్దాలి అని చెప్తున్నారనమాట. ఎవరు చెప్తున్నారు? యూనియన్ మినిస్టర్ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్. క్లియర్. సో అయితే అతను ఇండియాకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవన్నీ ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఇండియా ఒక బెస్ట్ డెస్టినేషన్ ఫర్ టూరిజం అని చెప్తున్నారనమాట. అయితే ఈ ఆర్టికల్ మనకి GS 3 ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. GS 3 ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ రీసెంట్గా ఈ మినిస్టర్ గారు చెప్తున్నారనమాట. ఏమని? ఇండియాలో ఉన్న స్టేట్స్లో కూడా మినిస్టర్స్, టూరిజం మినిస్టర్స్ అండ్ మేమందరం కూడా కలిసాము. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం దీనికి టు డిస్కస్. క్లియర్. టూరిజం సెక్టార్ గురించి డిస్కస్ చేయడానికి, డిబేట్ చేయడానికి అండ్ డెలిబరేషన్స్కి. క్లియర్. వీటన్నిటికీ ఇండియాలో ఫస్ట్ టైం మేము ఇట్లాగా మీట్ అవ్వడం జరిగింది. దేనికి? టు సీ ద మోడ్స్ అండ్ మెకానిజమ్స్. క్లియర్. ఏ విధంగా చేయాలి? మోడ్స్ అండ్ మెకానిజమ్స్ టు ఇంప్రూవైజ్ ది ఇండియన్ టూరిజం సెక్టార్ అని చెప్తున్నారు. సో మినిస్టర్స్ మేమందరం కూడా బాగా తీవ్రంగా ఆలోచించి ఒక డిక్లరేషన్ కూడా తీసుకొని రావడం జరిగింది అంటున్నారు. అయితే ఇది బాగా గుర్తుంచుకున్నామా? ఆ డిక్లరేషన్ ఏంటి? దట్ ఈజ్ ధర్మశాల డిక్లరేషన్. క్లియర్. సో వాట్ ఈస్ దట్? ధర్మశాల డిక్లరేషన్. క్లియర్. సో ఈ ధర్మశాల డిక్లరేషన్ దేని గురించి? ఇండియాలో ఉన్న టూరిజం పొటెన్షియాలిటీని పెంచడానికి,
తీసుకొచ్చిన మోడ్స్ అండ్ మెకానిజమ్స్ గురించి డిస్కస్ చేసేది ఈ ధర్మశాల డిక్లరేషన్. క్లియర్? అయితే ఇన్స్పిరేషన్ మాత్రం పూర్తిగా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ గారిదే అని చెప్తున్నారనమాట. ఏంటి, అతను ఎప్పుడూ కూడా చెప్తున్నారు ఏంటని, ఇండియాకి చాలా పొటెన్షియల్ ఉంది. మనం మెయిన్ మిస్టేక్ చేస్తుంది ఏంటి అంటే వీఆర్ డూయింగ్ అవర్ గవర్నెన్స్ ఇన్ సైలోస్ అప్రోచ్ అని అంటున్నారు. సైలోస్ అప్రోచ్ అంటే ఏంటి? ఒక మోనోటనస్గా ఒక స్టాండర్డ్ అప్రోచ్ అంటే ఒకటి తర్వాత ఒకటి దీని తర్వాత ఒకటి అంటే ఒక ప్రాసెస్ కంప్లీట్ అయితే కానీ నెక్స్ట్కి వెళ్ళలేము. సో సైలోస్ అప్రోచ్ కాకుండా ద సినర్జీ అప్రోచ్ అనేది కావాలన్నమాట. క్లియర్? సో అండర్ సినర్జీ అప్రోచ్ ప్రకారం సో జనరల్గా చూడండి యారోస్ అన్నీ ఒకేసారి వెళ్తూ ఉంటాయన్నమాట. అంటే ఒక గోల్ సాల్వ్ చేయడానికి ఒక తర్వాత ఒకటి కాకుండా అన్నీ ప్యారలల్గా ఒకేసారి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని సినర్జీ అప్రోచ్ అని కూడా అంటాము. క్లియర్? అయితే ఒక సైలో అప్రోచ్ అనేది వదిలేసి ఒక సినర్జీ అప్రోచ్ ఇండియా తీసుకొని రావాలి అని చెప్పడమే ఈ ధర్మశాల డిక్లరేషన్ కూడాను. దీని మెయిన్ ఇన్స్పిరేషన్ మాకు ప్రైమ్ మినిస్టర్ గారే అని ఇక్కడ మినిస్టర్ గారు చెప్తున్నారనమాట. దో ఇది క్లియర్గా ఒక మినిస్టర్ రాస్తున్న ఆర్టికల్ కాబట్టి గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ వస్తుంది. అయినప్పటికీ మనకి బెటర్ డేటా కానీ స్టాటిస్టిక్స్ కానీ గవర్నమెంట్ వ్యూ పాయింట్స్ కానీ ఇటువంటి ఆర్టికల్స్లో దొరుకుతుందన్నమాట. క్లియర్? సో అయితే ఇక్కడ అతను ఏమని చెప్తున్నారు, మనం ఇండియాకి చాలా పొటెన్షియల్ ఉంది. ఏంటని, ఇండియా ఆఫెన్ టేక్స్ ఇట్స్ టూరిజం యాజ్ సాఫ్ట్ పవర్ అప్రోచ్. సాఫ్ట్ పవర్ అంటే ఏంటో నిన్న అనాలిసిస్లో చూసాం, అవునా? సో సాఫ్ట్ పవర్ అంటే నథింగ్ బట్ మనకి ఏవైతే కావాలో ఆ విషయాలన్నీ కూడా వేరే కంట్రీ నుంచి మనం ఎటువంటి ఫోర్స్ కూడా ఉపయోగించకుండా కేవలం కల్చర్తోని స్పోర్ట్స్తోని ఫారెన్ పాలసీతోని మనం ఏవైతే కావాలనుకుంటున్నామో అవన్నీ చేయించుకోగలిగితే దాన్ని సాఫ్ట్ పవర్ అని అంటారు అని ఉంది, అవునా? అయితే ఇండియా టూరిజంని సాఫ్ట్ పవర్లో పెట్టి చూస్తుందన్నమాట. అంటే అర్థం ఏంటి, మన టూరిజంకి గ్రేట్ పొటెన్షియల్ ఉన్నది. సో ఇండియాకి ఎవరైతే వచ్చి టూరిస్టులుగా వెళ్తారో గ్లోబల్ లెవెల్లో ఖచ్చితంగా వాళ్ళు ఇండియా గురించి మాట్లాడడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకని వీ ఈవెన్ ఎంకరేజింగ్ అవర్ డొమెస్టిక్ ప్లేయర్స్ ఆల్సో. అంటే నథింగ్ బట్ ఇండియాలో ఉన్న ప్రజలు కూడా న్యాచురల్, కల్చరల్ అండ్ స్పిరిచువల్ బ్యూటీ ఆఫ్ ఇండియా చూడడానికి, చూడండి ఏ విధంగా అంటున్నారు, న్యాచురల్, కల్చరల్ అండ్ స్పిరిచువల్ బ్యూటీ ఆఫ్ ఇండియా చూడడానికి ముందుకు వెళ్ళాలి. సో ఇండియన్స్ కూడా రెగ్యులర్గా టూరిస్ట్ ప్లేసెస్కి ఇండియాలో ఉన్నవి విజిట్ చేస్తూ వాటిని బాగా పాపులరైజ్ చేసి ఇండియా యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ అందుకని ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం నుంచి ఒక స్కీమ్ కూడా ఉంది. అది ఏంటి అంటే దట్ ఈజ్ ఏక్ భారత్ श्रेष्ठ भारत. क्लियर? एक भारत श्रेष्ठ भारत. क्लियर? సో ఇంటరాక్షన్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక ప్లేస్ నుంచి ఎప్పుడైతే ఇండియన్స్ ఇండియాలో ఉన్న మరో ప్లేస్కి వెళ్ళడం జరుగుతుందో ఈవెన్ ఇండియన్స్కి కూడా ఇండియాలో ఉన్న డైవర్సిటీ అనేది తెలుస్తుంది అని చెప్తున్నారనమాట. అఫ్ కోర్స్ చెప్తున్నారు ఇండియా చాలా వరకు చూస్తుంది. ఎస్, ఇండియాకి వచ్చే టూరిస్టుల యొక్క నెంబర్ అనేది కోవిడ్ తర్వాత ప్రీ కోవిడ్ లెవెల్స్కి కూడా వెళ్ళడం స్టార్ట్ అయ్యింది అని చెప్తున్నారనమాట. ఇండియాకు వచ్చే టూరిస్ట్ యొక్క ఫుట్ ఫాల్స్ అంటే వాళ్ళు రావడం అనే నెంబర్ క్లియర్గా పెరుగుతుంది. మనం బెటర్ స్ట్రాటజీస్ అనేవి పెట్టుకుంటూ ఫారెన్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తూ లోకల్ లెవెల్లో ఉన్న టూరిజం సెక్టార్ని కూడా డెవలప్ చేయాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్. అయితే కోవిడ్-19 వలన టూరిజం సెక్టర్ ఇన్ ఇండియా అనేది బాగా లాస్ అవ్వడం జరిగింది. అయితే ఈ టూరిజం సెక్టర్ వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి గవర్నమెంట్ ఒక ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ECLGS అంటే ఓవరాల్గా ఈ బెనిఫిట్ అనేది తీసుకురావడం జరిగింది. బట్
టూరిజంకి మోస్ట్ ఫోకస్ ఇవ్వడం జరిగిందనమాట. ఈసీఎల్జిఎస్ అంటే ఎమర్జెన్సీ, చూడండి రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. క్లియర్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రెడిట్ కావాలి అనుకుంటే మీరు ఎక్స్ట్రా ఏమాత్రం కూడా పెట్టకున్నా మీకు క్రెడిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ ఇచ్చిన క్రెడిట్లో లాస్ ఏదైనా అయితే బ్యాంక్స్కి ఆ లాస్ని గవర్నమెంట్ భరిస్తుంది అని చెప్పడం. ఒక్కసారి చూడమ్మా, బ్యాంక్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక హోటల్, మీ హోటల్కి కోవిడ్ తర్వాత లాస్ వచ్చింది, మీకు ఒక 20 lakhs వరకు కూడా రెనోవేషన్కి కానీ బ్యూటిఫికేషన్ చేయడానికి కానీ ఖర్చు అవుతుంది. క్లియర్? సో మెయింటెనెన్సెస్లు అన్నీ పెరిగిపోయాయి. సో మీకు ఒక 20 lakhs వరకు క్రెడిట్ కావాలి. మీరు బ్యాంక్ వెళ్తే బ్యాంక్ ఏమంటుంది, ఏదో ఒకటి షూరిటీగా తమ్మంటుంది. అవునా? అయితే షూరిటీ మీ దగ్గర లేదు అనుకోండి, అయితే బ్యాంక్ మీ క్రెడిట్ ఎందుకు ఇస్తుంది? వాట్ ఇఫ్ యూ మిస్ ది పేమెంట్. అవునా? మీరు ఒకవేళ అప్పు తీసుకొని అప్పు ఇవ్వకపోతే అది బ్యాంక్కి లాస్ కదా. సో అందుకే బ్యాంక్ క్రెడిట్ ఇవ్వదు. అయితే ఇప్పుడు బ్యాంక్ క్రెడిట్ ఇవ్వమని ఇక్కడ ఈ స్కీమ్ ప్రకారం గవర్నమెంట్ చెప్తుందన్నమాట బ్యాంక్స్కి. ఏంటి, మీరేం మాత్రం కూడా భయపడకండి, అప్ టు 5 lakh crores. క్లియర్? 5 lakh crores అమ్మా, 5 lakh crores వరకు బ్యాంక్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మొన్న వరకు 4.5 lakh crores ఉండేది, ఇప్పుడు దాన్ని మరొక 50,000 crores పెంచి 5 lakh crores వరకు కూడా మీరు క్రెడిట్ అనేది ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా మిస్ చేస్తే ఆ అమౌంట్ అనేది నేను మీకు పే చేస్తాను అని గ్యారంటీ ఇవ్వడం జరిగిందనమాట. దాన్నే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అని అంటాము. క్లియర్? అయితే దీని ప్రకారం హోటల్స్కి, రెస్టారెంట్స్కి, మ్యారేజ్ హాల్స్కి, ట్రావెల్ ఏజెంట్స్కి, టూర్ ఆపరేటర్స్కి, అడ్వెంచర్ టూరిజంకి, హెరిటేజ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఏదైతే క్రెడిట్ అమౌంట్స్ కావాలో అవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? అండ్ ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు బాగా కన్సల్టేషన్ చేసి ఒక డ్రాఫ్ట్ నేషనల్ టూరిజం పాలసీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఏంటమ్మా, 2022లో ఒక డ్రాఫ్ట్ నేషనల్ టూరిజం పాలసీ అనేది కూడా తీసుకువచ్చాము. అయితే ఇక్కడ దీని మెయిన్ గోల్ ఏంటి అంటే ఇండియన్ టూరిజం డెవలప్మెంట్కి ఏ విధమైన గోల్స్ పెట్టుకోవాలి, ఏ విధమైన ఫ్రేమ్వర్క్ అనేది పెట్టుకోవాలి, అండ్ టూరిజం ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేయడం కానీ, అండ్ స్ట్రెంథనింగ్ టూరిజం ఫంక్షన్స్ కానీ, అండ్ టూరిజం దగ్గర ఉన్న సబ్ సెక్టార్స్ అంటే టూరిజం మీద డెవలప్ అయిన పీపుల్ యొక్క లైఫ్ని పెంచడం కానీ, వీటన్నిటి గురించి ఇప్పుడు ఇక్కడ ఆలోచించడం జరుగుతుందన్నమాట. సో నేషనల్ టూరిజం పాలసీ అనేది చాలా గోల్గా పెట్టుకుంటుంది. అయితే ఈ టూరిజం పాలసీ ప్రకారం వీ హ్యావ్ టేకెన్ ఫ్యూ ప్రిన్సిపల్స్. ఏంటి, టూరిజం అనేది సస్టైనబుల్గా జరగాలి, టూరిజం అనేది రెస్పాన్సిబుల్గా జరగాలి, అండ్ టూరిజం అనేది ఇన్క్లూజివ్గా ఉండాలి. అంటే కేవలం ఇండియాలో ఉన్న రిచ్ పీపుల్ మాత్రమే కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండ్ పూర్ ఫ్యామిలీస్ కూడా వెళ్ళేటట్టు ఉండాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనం చూపాం రెస్పాన్సిబుల్ టూరిజం. ఎందుకు అంటే నార్త్ వాళ్ళు సౌత్కి వెళ్ళాలన్నా, సౌత్ వాళ్ళు నార్త్కి రావాలన్నా ఏదైనా కూడా. సో రెస్పాన్సిబుల్ టూరిజం ప్రకారం ఇక్కడ వీళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళు క్లియర్గా సపోర్ట్ చేసుకోవాలి. అంటే నార్త్ వాళ్ళు సౌత్కి వస్తే వాళ్ళకి ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా చూసుకునేటట్టు, అండ్ సౌత్ వాళ్ళు నార్త్కి వెళ్ళినా ఏ మాత్రం ప్రాబ్లం లేకున్నా ఒక బ్రదర్ వచ్చినట్టు ట్రీట్ చెయ్యాలి అనే ఉద్దేశం అన్నమాట. అండ్ టూరిజం అనేది సస్టైనబుల్గా జరగాలి, రిసోర్సెస్ అనేవి ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయకుండా ప్రాపర్గా యూజ్ చేసుకునేటట్టు రావాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ మొత్తం టూరిజం అనేది మన సివిలైజేషనల్ ఈథోస్ గుర్తుకు వచ్చేటట్టు, అంటే ఎస్
ఇండియాలో తన సివిలైజేషనల్ ఫీచర్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి అన్న నేమ్ తీసుకొని రావాలి. ఇండియా హోల్డ్స్ ద గ్రేట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఆ ఫీచర్స్, ఆ కల్చరల్ ప్రిన్సిపల్స్ ప్రతిదీ కూడా ఇప్పుడు ఉన్న టూరిజంలో కనిపించాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ నెక్స్ట్ ద మెయిన్ గోల్ ఏంటి అంటే ఈవెన్ వీ హ్యావ్ టు షో ఎవ్రీవేర్ ద గ్రేట్నెస్ ఫ్రమ్ గౌతమ బుద్ధ. క్లియర్. సో దే సింప్లీ సే ఫ్రమ్ గౌతమ టు గాంధీజీ. క్లియర్. క్లియర్. గౌతమ టు గాంధీజీ అని చూస్తున్నారన్నమాట. సో ఇండియా ఎప్పుడూ కూడా తన నేచర్ ఏ విధంగా ఉంది? హార్మోనీ, సామరస్యంగానే ఉన్నాము మేము. అవునా? ఎటువంటి అగ్రెషన్స్ కూడా చేయలేదు అని చెప్తున్నారు. అండ్ వీ ఆల్సో గివ్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ టూరిజం అని చెప్తున్నారనమాట. క్లియర్. దట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ టూరిజం. ఎన్విరాన్మెంటల్ టూరిజం ప్రకారం వీ హ్యావ్ బ్రాట్ నేషనల్ గ్రీన్ టూరిజం మిషన్. క్లియర్. నేషనల్ గ్రీన్ టూరిజం మిషన్ అనేది తీసుకొచ్చాం. ఇది ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ అప్రోచ్ అనమాట. అంటే ఎన్విరాన్మెంటల్ ఏరియాస్ అనేవి సర్క్యూట్ కింద తయారు చేసి ఒక టూరిజం స్కీమ్ అనేది తీసుకొని రావడం. అంటే ఒక వ్యక్తి టూరిస్ట్ తను ఎన్విరాన్మెంట్ మీద ఇంట్రెస్ట్గా ఉంటే ఇది చూపిస్తామన్నమాట. ఈ సర్క్యూట్ చూపిస్తాం. ఆ సర్క్యూట్లో ఎన్విరాన్మెంటల్ ప్లేసెస్ అన్నీ కూడా డాట్స్లా చూపిస్తాం. వాళ్ళు ఆ పాలసీ తీసుకుంటే ఆ ఏరియాస్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. క్లియర్. దాన్ని నేషనల్ గ్రీన్ టూరిజం మిషన్ అని అంటామన్నమాట. ఈవెన్ నేషనల్ టూరిజం పాలసీలో వీ ఆల్సో ఆస్క్ ఫర్ డిజిటైజేషన్. క్లియర్. టోటల్గా డిజిటలైజేషన్ జరగాలి అని మేము తీసుకుంటున్నాం. అండ్ ఆ తర్వాత వీఆర్ ఆస్కింగ్ ఈవెన్ ఫర్ బెటర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ. ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అనేది రావాలి అని చెప్తున్నారనమాట. సో వీఆర్ ఆస్పైరింగ్ ఫర్ ది నేషనల్ డిజిటల్ టూరిజం మిషన్ ఆల్సో. క్లియర్. సో ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ గురించి నేషనల్ గ్రీన్ టూరిజం మిషన్ తీసుకొచ్చాం. అదే డిజిటైజేషన్ రావాలి అని నేషనల్ డిజిటల్ టూరిజం మిషన్ కూడా తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈవెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ స్కిల్లింగ్ కూడా. క్లియర్. పీపుల్కి టూరిజం సెక్టార్లోని హాస్పిటాలిటీ సెక్టార్లో స్కిల్ మిషన్ కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఒక టూరిస్ట్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏం కావాలి, ఆ అవసరాలన్నీ చూసేటట్టు ప్రాపర్ డెడికేటెడ్ స్కిల్ బిల్డింగ్ అనేది చేయించగలిగితే ఇండియా యొక్క ఈ సెక్టర్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ ఇది పెరగడానికి వీ ఈవెన్ గోయింగ్ విత్ పార్ట్నర్షిప్, PPP పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా వెళ్తున్నాం. సో వీఆర్ ఆస్కింగ్ ద ప్రైవేట్ పీపుల్ ఆల్సో టు ఎంటర్ ఇన్ టు దిస్ అని చెప్తున్నారనమాట. క్లియర్. ఎస్. అయితే ఇఫ్ యూ అబ్జర్వ్ ఇంకా ఇండియా ఈజ్ టేకింగ్ ద గ్రేట్ ఇనిషియేషన్స్ ఆల్సో. క్లియర్. సో ట్రాన్స్ఫార్మేటివ్ తీసుకొని రావాలి. టూరిజం సెక్టర్లో ఒక కొత్త ధనం తీసుకొని రావాలి. కొత్త ఫ్రేమ్వర్క్, కొత్త టూల్స్, కొత్త విజన్, కొత్త గోల్స్ అనేవి పెట్టుకోవాలని చెప్తున్నారనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ఈవెన్ యూనియన్ మినిస్టర్ గారు చెప్తున్నారు, టూరిజం మినిస్టర్ గారు, ఇండియా యాజ్ ఆఫ్ నౌ హోల్డ్స్ ద G20 ప్రెసిడెన్సీ. క్లియర్. యాజ్ ఆఫ్ నౌ ఇండియా G20 ప్రెసిడెన్సీ హోల్డ్ చేస్తుంది. ఎస్. ముందు ఆర్టికల్ ప్రకారం ఎస్ ఇండియా ఆల్సో హోల్డ్స్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రెసిడెన్సీ ఆల్సో. అయితే ఇండియా యొక్క స్ట్రెంగ్త్ ఫిలాసఫీ అయిన ఇది ఓల్డ్ డిక్టిమ్ చూడమా, దట్ ఈజ్ అతిథి దేవో భవ. క్లియర్. అతిథి దేవో భవ అంటే ఎవరైతే అతిథిగా ఇండియాకి వస్తున్నారో వాళ్ళు దేవుళ్ళతో సమానం. క్లియర్. అంటే వీ గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ఇండియన్ టూరిస్ట్. క్లియర్. ఇండియాకి ఎవరైతే టూరిస్టులుగా వస్తున్నారో వాళ్ళకి గ్రేట్ రెస్పెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఇప్పుడు ఈ G20 ప్రెసిడెంట్స్తో కలిపి చూపించగలిగాము అంటే ద గ్రేట్ పొటెన్షియాలిటీ ఆఫ్ ది స్కీమ్ ఇవన్నీ కూడా బయటికి వస్తాయి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఇండియా హ్యాస్ టు హోల్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు హెల్త్,
కల్చర్, టూరిజం ఇవన్నీ కూడా ప్రాపర్గా వీటిలో చూపించుకోగలగాలి. G20 ప్రెసిడెన్సీ అనేది మన టూరిజంలో ఒక రెవల్యూషన్గా వచ్చేటట్టు చూడాలి. ఎందుకంటే దీంట్లో చాలా వరకు ఫారిన్ కంట్రీస్ నుంచి డెలిగేషన్స్ వస్తారు, మెంబర్స్ వస్తారు. వాళ్ళు ఇండియాలో కనీసం ఒకసారి రోమ్ చేసినా కూడా, తిరిగినా కూడా వాళ్ళకి గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అన్నీ కూడా తెలుస్తాయి అని చెప్తున్నారు. సో బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా మనం చూపించుకోవాలి అని చెప్తున్నారు. క్లియర్. అండ్ మన టూరిజం అనేది ఖచ్చితంగా ఈజ్ ఆఫ్ ట్రావెల్ కానీ, ట్రావెలర్ ఫ్రెండ్లీ కానీ, ఇట్లాగా మన ఎయిర్పోర్ట్స్ కానీ అన్నీ బ్యూటిఫుల్గా ఒక ఆర్గనైజ్డ్ వేలోకి మనం తెచ్చుకున్నామంటే టూరిజం సెక్టార్ని బాగా డెవలప్ చేయొచ్చు అని చెప్తున్నారనమాట. క్లియర్. అయితే మెయిన్ ఇట్లా వెళ్ళినా కూడా మనం ద థింగ్స్ ఇండియాకి వచ్చే ప్యాసింజర్ ట్రాఫిక్ కానీ, ఫారిన్ టూరిస్ట్ కానీ డేటా చూస్తే మనం 2024 మిడిల్ కల్లా అంటే మరొక 1.5 ఇయర్లో మనం ప్రీ పాండమిక్ లెవెల్కి చేరిపోగలం. పాండమిక్ వల్ల చాలా లాస్ వచ్చింది. అయితే ప్రీ పాండమిక్ లెవెల్కి వెళ్ళిపోతే మనకు టోటల్ జీడిపిలో టూరిజం నుంచి $150 బిలియన్ సపోర్ట్ అనేది ఇస్తుందన్నమాట. అంటే టూరిజం కంట్రిబ్యూట్స్ $150 బిలియన్ ఇన్ జీడిపి. క్లియర్. అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా ఇట్ ఈస్ ట్రయింగ్ టు బ్రింగ్ $30 బిలియన్ అనమాట. క్లియర్. $30 బిలియన్ దాకా తీసుకొని వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇండియాలోకి దాదాపుగా 15 మిలియన్ ఫారెన్ టూరిస్ట్స్ వస్తున్నారు. సో బట్ ఆథర్ ఏం చెప్తున్నారంటే 2030 కల్లా ఈవెన్ ఇండియా 7 to 9% ఓవరాల్గా ఎస్టిమేటెడ్ గ్రోత్స్కి రీచ్ అయినా సరే ఇండియా కెన్ డూ వండర్స్ ఇన్ దిస్ సెక్టర్ అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు మనం ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే $250 బిలియన్, ఇప్పుడు ఉన్న 150 నుంచి $250 బిలియన్ కంట్రిబ్యూషన్ టు ద జీడిపి ఇండియా చేయగలది. అండ్ దాంతోపాటు వీ కెన్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు 140 మిలియన్ జాబ్స్. క్లియర్. సో వీ కెన్ క్రియేట్ 140 మిలియన్ న్యూ జాబ్స్ అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఉన్న 30 బిలియన్ యొక్క ఫారెన్ కరెన్సీ నుంచి $56 బిలియన్ యొక్క రిసోర్సెస్ అనేవి మనకి ఫారెన్ ఎక్స్చేంజ్లో వస్తాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న 15 మిలియన్ ఫారెన్ ప్యాసింజర్స్ నుంచి 25 మిలియన్కి వెళ్తుంది అని చెప్తున్నారనమాట. అంటే ఫారెన్ అరైవల్స్ కానీ టోటల్గా పూర్తిగా చేంజ్ అవుతుంది. ఈరోజు ఉన్న 150 బిలియన్ అంటే 2024 కల్లా 150 చేరుకుంటాం. ఆ 2024 కల్లా ఉన్న 150 నెంబర్ అనేది 2030 కల్లా 250 బిలియన్కి చేరాలి అనేది మా కమిటెడ్ గోల్ అని చెప్తున్నారు. ఇండియా ఎప్పుడైతే 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అవుతుందో అంటే 2047 కల్లా వీ ట్రై టు ప్రొజెక్ట్ ఇండియా యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫైనెస్ట్ నేషన్ టు గో ఫర్ టూరిజం అనే నేమ్ అనేది తెచ్చుకోవాలి. దట్ షుడ్ బి అవర్ గోల్ అని చెప్తున్నారు. దాని ప్రకారంగానే అడుగులు అనేవి ఇప్పుడు వేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. సో క్లియర్గా చూసారు కదమ్మా సార్, ఏంటి టూరిజం గురించి ఇంత ఇంపార్టెంట్గా చెప్పారంటే ఇంత క్లియర్గా ఆర్టికల్ అనేది ఇదే ఫస్ట్ టైం రావడం అమ్మా. సో అందుకే ఉన్న పొటెన్షియాలిటీస్ కానీ అండ్ ఒక ధర్మశాల డిక్లరేషన్ లాంటివి తీసుకొని రావడం అంటే దట్ హోల్డ్స్ సమ్ గ్రేట్ ఇంపార్టెన్స్ అనమాట. అంటే ఫ్యూచర్లో వీటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో అందుకే ఇండియా హ్యాస్ టు కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్ అని మనం ఇక్కడ చెప్తున్నాం. ఫైన్. సో అయితే చూసారు కదమ్మా, మెయిన్ మీరు కూడా ఆర్టికల్లో ఇంపార్టెంట్ టర్మ్స్ కానీ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఇది ఫ్యూచర్లో వీటి మీద డైరెక్ట్గా ఇండియన్ టూరిజం పాలసీ మీద కానీ ఇట్లా క్వశ్చన్ రావచ్చు. ఈవెన్ ప్రిలిమ్స్లో కూడా ధర్మశాల డిక్లరేషన్ ఈజ్ రిలేటెడ్ టు అట్లా అయినా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. సో అందుకనే జాగ్రత్తగా ఇది అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫైన్. ఎస్. చూడమ్మా, యూపీఎస్సీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ తీసుకొచ్చాం. ఇట్ ఇన్క్లూడ్స్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్ ఫీజు వచ్చేసి 50,000, ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 60,000. ఆఫ్లైన్ మనకి హైదరాబాద్, విశాఖపట్నంలో ఉంది. కొత్త బ్యాచ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయగలరు. వ్యాలిడిటీ అయితే 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. సేమ్ ఇక్కడ చూడండి, ఎన్సీఆర్టీ కోర్స్ కూడా మళ్ళీ మనం ఆఫర్లో తీసుకొని రావడం జరిగింది. కేవలం 10,000 రూపీస్కి మాత్రమే ఎన్సీఆర్టీ అన్నీ కూడా మీకు వస్తాయి. ఎన్సీఆర్టీస్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. రైట్. ఎస్. సో అందుకని వీటిని స్పెషల్గా తీసుకొని రావడం జరిగింది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వగలరమ్మా.
నెక్స్ట్ ఆర్టికల్ చూడమా. సెంటర్స్ పుష్ ఫర్ నావిక్ సిస్టమ్ ల్యాండ్స్ స్మార్ట్ ఫోన్ జైంట్స్ ఆన్ అన్నోన్ రోడ్ అని అంటున్నారు. అయితే ఈ ఆర్టికల్ మనకి GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి కమ్యూనికేషన్ అనే టాపిక్ ఉంటుంది. ఏముంటుంది? కమ్యూనికేషన్స్. క్లియర్? ఆ కమ్యూనికేషన్స్ టాపిక్లో ఉంది ఇది అని మనం చూస్తాం. ఫైన్. అయితే ఇక్కడ మెయిన్ నావిక్ అంటున్నారు. నావిక్ అంటే ఏంటి? ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ ఈజ్ నావిక్. నావిక్ అంటే నావిగేషన్ ఇన్ ఇండియన్ కాన్స్టలేషన్. క్లియర్? ఇండియన్ కాన్స్టలేషన్తో. క్లియర్? అయితే ఇండియాలో నావిగేషన్ చేయడానికి యూజ్ చేసే సిస్టమ్ని నావిగేషన్ అని అంటాము. దీన్ని IRNSS అని కూడా అనొచ్చు. IRNSS అంటే ఏంటి? ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. క్లియర్? ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. దీన్ని ఎవరు డెవలప్ చేశారమ్మా? ఇండియాలో ఇస్రో దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. అయితే మెయిన్ గోల్ ఏంటి? ఈరోజు మీరు ఒకవేళ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీకు ఏదైనా తెలియని ఏరియాలో ఉన్నారు, ఒక డెస్టినేషన్కి చేరాలి అంటే మీరు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తారు, అవునా? అయితే ఆ గూగుల్ మ్యాప్స్కి ఎవరు సప్లై చేస్తారంటే డేటా? దట్ ఈజ్ జనరల్గా వరల్డ్ అంతా ఉపయోగించేది అమెరికన్ GPS అని అంటాము. అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, GPS అని అంటాము. క్లియర్? అయితే ఇండియాలో కూడా ఉన్న మొబైల్స్లో అన్నిట్లో కూడా GPS అనేది ఉంటుంది. అయితే ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అమెరికా మీద డిపెండ్ అవ్వకుండా ఇండియాకి సొంతంగా ఉండాలి అని చెప్పి నావిగేషన్లో ఈజీ అవ్వడానికి మనం నావిక్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్? సో అయితే దీన్ని ఇస్రో డెవలప్ చేసింది. దీని ప్రకారం జనరల్గా మనకి 8 శాటిలైట్స్ ఉంటాయమ్మా. 8 శాటిలైట్స్. క్లియర్? 8 శాటిలైట్స్ ఉంటాయి. ఈ 8 శాటిలైట్స్ అనేవి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 3 శాటిలైట్స్ అనేవి జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉంటాయి. 5 శాటిలైట్స్ మాత్రం మీకు జియో సింక్రోనస్ ఆర్బిట్లో ఉంటాయన్నమాట. క్లియర్? అయితే అంటే అర్థం ఏంటి? ఇఫ్ యూ టేక్ దిస్ ఈజ్ గ్లోబ్ మీద ఇఫ్ ఇండియా మ్యాప్ అనేది ఇట్లా ఉంది అనుకుంటామా. క్లియర్? సో ఇఫ్ యూ టేక్ దిస్ ఈజ్ ఇండియా, దెన్ ఇక్కడ గ్లోబల్ లెవెల్లో మీరు అబ్జర్వ్ చేస్తే స్పేస్లో శాటిలైట్స్. క్లియర్? స్పేస్లో ఇట్లా శాటిలైట్స్ ఉంటాయి. ఇవి ఇట్లా తిరుగుతూ ఉంటాయన్నమాట. ఫైన్. సో అలా 8 శాటిలైట్స్ తిరుగుతూ ఉండడం వల్ల ఇండియాకి రేడియస్ 1500 కిలోమీటర్స్. క్లియర్? 1500 కిలోమీటర్స్ రేడియస్ వరకు కూడా ఇండియా యొక్క పూర్తి సెక్యూరిటీ సిస్టమ్స్, అంటే నథింగ్ బట్ ఈవెన్ పిన్ టు పిన్ కూడా చూపించే పొజిషన్ అనేది దీనికి ఉంటుందన్నమాట. క్లియర్? సో ఇండియాకి రేడియస్తో చూసుకుంటే 1500 కిలోమీటర్స్ వరకు కూడా సబ్ కాంటినెంట్ అంతా కూడా ఇది చూపించగలుగుతుంది. క్లియర్? అంటే పర్ఫెక్ట్ రిలయబుల్ పొజిషన్ నావిగేషన్ కానీ టైమింగ్ సర్వీసెస్ అనేవి ఇండియా అండ్ కావాలి అనుకుంటే తన పక్కన ఉన్న నేషన్స్కి కూడా ఈ సర్వీస్ అనేది ఇచ్చేటట్టు దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. క్లియర్? అర్థమవుతుందా? ఎస్, ఇండియా తను 8 శాటిలైట్స్ యూజ్ చేస్తుంది. అది మీరు గుర్తుంచుకోవాలమ్మా. దట్ ఈజ్ అందులో 3 జియో స్టేషనరీ, 5 జియో సింక్రనస్ శాటిలైట్స్ ఆర్బిట్స్లో ఉన్నాయని చెప్తాం. అయితే యాజ్ ఆఫ్ నౌ ఇండియా అమెరికా యొక్క GPSని యూజ్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళకి అడుగుతుందన్నమాట, ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే ఫోన్స్లో ఇక్కడి నుంచి నావిక్ అనేది పెట్టండి అని అడుగుతున్నారనమాట. అయితే నావిక్ ఏం చేయగలుగుతుంది? క్లియర్? సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలిగితే నావిక్ అనేది ఇట్ డస్ వేరియస్ సర్వీసెస్. క్లియర్? లైక్ టెరెస్ట్రియల్ ఆర్ ఏరియల్
ఆర్ మెరైన్ నావిగేషన్ అనేది చేయగలుగుతుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో యూజ్ అవుతుంది. వెహికల్ ట్రాకింగ్ క్లియర్ అండ్ ఫ్లీట్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ మొబైల్ ఫోన్స్ని వేరియస్ మొబైల్ ఫోన్స్ని ట్రాక్ చేయగలదు అండ్ ఇంటిగ్రేట్ చేయగలుగుతుంది. అండ్ జియోస్పేషియల్ డేటా కూడా ఇస్తుందన్నమాట. ఈవెన్ మ్యాపింగ్ సర్వీసెస్ కూడా ఇస్తుంది. అంటే రిమైనింగ్ గ్లోబ్లో ఉన్నాయో వాటికి తగ్గట్టుగా ఈ నావిక్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. సో ఏ మాత్రం కూడా మనకి ప్రాబ్లం ఉండదు అని క్లియర్గా ఇక్కడ చెప్తున్నారనమాట. అర్థమవుతుంది కదమ్మా. పొటెన్షియల్ యూసేజ్ అనేది ఉంది. అయితే క్వశ్చన్ ఇలా వచ్చింది అనుకోండి, జీపీఎస్ అనేది ఇండియా మాత్రమే కాదు వరల్డ్ మొత్తం కూడా సర్వీస్లో ఉంది అని. దట్ ఈస్ ట్రూ. బట్ నావిక్ మాత్రం మీరు చూసారు కదమ్మా, కేవలం 8 శాటిలైట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇండియాకి ఆనుకున్న కంట్రీస్కి సప్లై చేయగలుగుతుంది. టోటల్గా 1500 కిలోమీటర్స్ రేడియస్ అని చూస్తామన్నమాట. క్లియర్. సో అయితే గ్లోబల్ లెవెల్లో కేవలం కొన్ని నేషన్స్కి మాత్రమే తనంతట తానుగా ఓన్గా ఇటువంటి నావిగేషన్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇఫ్ యూ టేక్ దట్ ఈజ్ ఇండియాది మనం నావిక్ అని అంటాము. క్లియర్. ఇండియాది నావిక్ అని అంటాం. ఇఫ్ యూ టేక్ యుఎస్ఏది జీపీఎస్ అని అంటాము, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని అంటాము. అండ్ నెక్స్ట్ రష్యా. క్లియర్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ రష్యాది గ్లోనాస్ అని చూస్తాము. గ్లోనాస్ అని చూస్తాము రష్యాది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ చైనాది బీదో. క్లియర్. చైనాది బీదో అని చూస్తాము. అండ్ నెక్స్ట్ యూరోప్ అంతటికి కూడా ఉంది. దట్ ఈస్ గెలీలియో అని చూస్తాం. క్లియర్. గెలీలియో యూరోప్ అంతా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ దట్ ఈస్ జపాన్. క్లియర్. జపాన్కి QZSS. క్లియర్. QZSS అని అంటాము. ఆర్ క్వాజీ జెనిత్ శాటిలైట్ సిస్టమ్ అని కూడా అంటారనమాట. క్లియర్. సో అయితే కేవలం ప్రపంచంలో సొంత నావిగేషనల్ సిస్టమ్ అనేది కేవలం వీళ్ళకి మాత్రమే ఉంది అని చెప్తున్నారనమాట. క్లియర్. అయితే ఇది క్లియర్గా మనం అబ్జర్వ్ చేయగలం అనమాట. కేవలం ఈ నేషన్స్కి మాత్రమే ఉన్నది అని చెప్పి. క్లియర్. ఇఫ్ యూ సీ ఇన్ జనరల్గా ఇఫ్ యూ సీ చైనాకి టోటల్ 35 శాటిలైట్స్ అనేవి దీంతో ఉన్నాయి అని చెప్తున్నారు. గెలీలియోకి 24+ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. ఇఫ్ యూ సీ యూరోప్ జనరల్గా రష్యాకి 24+ శాటిలైట్స్ ఉన్నాయి అని చూస్తాము. అండ్ క్వాజీ జెనిత్ దట్ ఈస్ జపాన్కి కూడా 7 శాటిలైట్స్ వరకు యాజ్ ఆఫ్ నౌ 4 శాటిలైట్స్ ఉన్నాయి. దాన్ని +3 చేసి 7 శాటిలైట్ కెపాసిటీకి తీసుకువెళ్దాము అని అనుకుంటున్నారనమాట. క్లియర్. అండ్ యూఎస్ఏ కూడా మోర్ దాన్ 38 శాటిలైట్స్ ఉన్నాయి అని కూడా మనం జనరల్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఫ్యూ డేటా షోస్ దట్ యుఎస్ఏకి హైయెస్ట్ ఉన్నాయి అని మనం చూస్తాం. క్లియర్. సో దిస్ ఈజ్ మెయిన్ అబ్జర్వేషన్ థింగ్. సో అయితే ఇప్పుడు ఇండియాలో ఉన్న మొబైల్స్కి సేల్ అయ్యే మొబైల్స్కి నావిక్ సిస్టమ్ అప్డేట్ అయ్యేలా చూడమని చెప్తున్నారు. అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. మెయిన్ థింగ్ ఏంటి అంటే అది పెట్టడం అనేది అంత ఈజీ కాదు. హార్డ్వేర్ అనేది చేంజ్ చెయ్యాలి అని చెప్తున్నారనమాట. సో హార్డ్వేర్ అనేది మేము చేంజ్ చేయాలి. అది మాకు ఎక్స్ట్రా కాస్ట్ అండ్ బర్డెన్ని తీసుకొని వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అని చెప్తున్నారనమాట. సో ఆల్ ఆఫ్ ది సడన్ ఇండియా ఇట్లా చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఇది కొంత టైం అనేది మాకు ఇవ్వాలి. యాజ్ ఆఫ్ నౌ మాకు కాస్ట్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి కాస్త టైం అనేది కావాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇండియా హ్యాస్ టు కన్సిడర్. బట్ ఒక్కసారి చూడమ్మా, వేరే శాటిలైట్స్ యొక్క డేటా కాకుండా ఇండియాది మాత్రమే మనం యూజ్ చేసుకున్నాము అంటే మనకి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అవునా? ఎస్. ఇప్పుడు జీపీఎస్ వాడుతున్నామంటే సమ్ అమౌంట్ వీ హ్యావ్ టు పే, రైట్? ఆ అమౌంట్ అనేది మనకి బాగా సేవ్ అవుతుంది. అవునా కాదా? అండ్ నెక్స్ట్ జనరల్గా మన సొంత సర్వీసెస్ శాటిలైట్స్ మీద మనం ఉన్నాము అంటే అది ఎప్పటికైనా కూడా సెల్ఫ్ రిలయన్స్ అనేది పెంచుతుంది. ముందు మనం ఉపయోగించడం స్టార్ట్ చేసి దాని బెనిఫిట్స్ అనేది చూపించగలిగాము అంటే వేరే వాళ్ళకి మిగిలిన నేషన్స్ కూడా ముందుకు రావడం జరుగుతుంది. క్లియర్? ఎస్.
అండ్ దాంతోపాటు కొన్ని నెగిటివ్స్ అనేవి ఎప్పుడు కూడా ఉంటాయి. నథింగ్ బట్ ఇప్పుడు కేవలం నావిక్ పెట్టామనుకున్నామా, నావిక్ ఇంకా అబ్జర్వేషనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా ఇండియన్ మొబైల్స్ అన్నీ కూడా యూస్ చేసి ఒకవేళ నావిక్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వేరే వాటికి సడన్గా వెళ్ళడం కష్టం, అవునా? సో బెటర్ థింగ్ ఏంటి అంటే జీపీఎస్ సాఫ్ట్వేర్ సర్వీస్ ఉంచుతూ బై డిఫాల్ట్ నావిక్లో అంటే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసినట్టున కూడా నావిక్ శాటిలైట్ డేటా అనేది యూజ్ అయ్యేటట్టు పెడుతూ ఒకవేళ దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు వెంటనే జీపీఎస్లోకి వెళ్ళేటట్టు సిస్టమ్స్ అనేవి ఉండాలి అని మనం అడ్వైజ్ ఇవ్వగలం, అవునా? ఎస్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. క్లియర్? ఎస్. యూపీఎస్సి ఎనీ సబ్జెక్ట్ కూడా మనం తీసుకొని రావడం జరిగిందమ్మా. ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే కేవలం 5,000 రూపీస్కే మీరు ఇండివిజువల్ సబ్జెక్ట్ అనేది పాలిటీ నేను డీల్ చేస్తానమ్మా. పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ సురేష్ సార్ డీల్ చేస్తారు, ఎకానమీ అయినా హిస్టరీ అయినా, ఎథిక్స్ సురేష్ సార్ డీల్ చేస్తారు, అండ్ ఎస్ఐ ఏ పార్ట్ అయినా కూడా మీరు తీసుకోగలరు. క్లియర్? సో మన క్లాసెస్ మనం ఎంత ఫేమస్గా పాలిటీ, ఎకానమీ ఉంటుందో మీకు తెలుసు. మీరు వెంటనే ఈ వీటినైనా కూడా జాయిన్ అవ్వగలరు లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం అనుకున్నారు అంటే ఈ యూపీఎస్సి ఎనీ సబ్జెక్ట్ అనేది మీరు జాయిన్ అవ్వగలరు. చూడండి, 7893899553 ఈ నెంబర్కి కాల్ చేయగలరమ్మా. మీకు క్లాసెస్ అనేవి ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఉంటాయన్నమాట. అయితే ఫీజు 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. ఇంకా లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఓబీసీస్ నాట్ ఆన్ సెంట్రల్ లిస్ట్ కెన్ అప్లై అండర్ ఈడబ్ల్యూఎస్ ఫర్ యూనియన్ గవర్నమెంట్ పోస్ట్. క్లియర్? సో అయితే ఇక్కడ డిఓపిటి. క్లియర్? డిఓపిటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. ఇట్ ఈజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ చూస్తాము. అయితే ఈ ఆర్టికల్ క్లియర్గా GS2 పాలిటీలో ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? అయితే వేడిగా కాన్స్టిట్యూషనల్ బెంచ్ మీద ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు సడన్గా గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ ఫ్యూ థింగ్స్. దోస్ ఆర్ నథింగ్ బట్ ఈడబ్ల్యూఎస్ క్రైటీరియా మీద ఇచ్చే 10% రిజర్వేషన్ అనేది ఇంతవరకు ఏమని చెప్తున్నారు? ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే అంటున్నారు, అవునా? అయితే అందరూ కూడా షాక్ అయ్యేటట్టు ఈవెన్ ఓబీసీ పీపుల్ కూడా ఎవరైతే స్టేట్ లిస్ట్లో ఓబీసీ ఉంటారో బట్ సెంట్రల్ లిస్ట్లో ఓబీసీ కారో వాళ్ళందరూ కూడా దీనికి ఈ 10% రిజర్వేషన్స్కి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్కి మీరు నేమ్స్ అనేవి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. సార్ అదేంటి? ఇఫ్ యూ అబ్జర్వ్ బీసీ లిస్ట్ అనేది కొన్ని స్టేట్స్లో ఉంటాయి, కొన్ని యూనియన్స్లో ఉంటాయి. అంటే స్టేట్స్లో కొన్ని ఉంటాయి అండ్ స్టేట్స్లో మరికొన్ని ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. క్లియర్? సో స్టేట్ లెవెల్లోని బీసీ లిస్ట్ ఉంటుంది, యూనియన్ లెవెల్లో కూడా బీసీ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏ ఓబీసీ కమ్యూనిటీస్ స్టేట్లో మాత్రమే ఉండి సెంట్రల్ లెవెల్లో వాళ్ళు ఉండరు, అంటే సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీలో వాళ్ళు ఉండరు, దే కెన్ నౌ అప్లై ఫర్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కింద వాళ్ళు అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ ఇచ్చే 10% రిజర్వేషన్ అనేది యూనియన్ గవర్నమెంట్ పోస్ట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. సో దిస్ ఈజ్ ఏ క్లియర్ సైడ్ ట్రాక్ దట్ ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్, అవునా? ఈవెన్ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయకుండా సడన్గా ఈ చేంజ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే సార్ గవర్నమెంట్ ఇలా చేయగలుగుతుందా? ఎస్, గవర్నమెంట్ ఖచ్చితంగా ఇలా చేయగలుగుతుంది. అక్కడ క్లియర్గా ఒక మినిస్ట్రీ వచ్చి అఫీషియల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు కాబట్టి ఇది ఇట్లా అవుతుంది అన్నమాట. క్లియర్? సో అయితే ఓబీసీ ఎవరైతే ఉంటారో యూనియన్ లిస్ట్లో లేకున్నా కేవలం స్టేట్ లిస్ట్లో మాత్రమే వాళ్ళు ఓబీసీస్గా పరిగణింపబడతారో వాళ్ళు ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. బట్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొంతమంది ట్రైబల్ గ్రూప్స్ కూడా వాళ్ళు కేవలం ట్రైబ్స్ కింద మాత్రమే ఉంటారు తప్ప
ఆర్టికల్ 342 ప్రకారం షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్ట్లో ఉండరన్నమాట. క్లియర్? షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్ట్లో ఉండరు. కొంతమంది అడుగుతున్నారు అలా అన్నప్పుడు ఈ ట్రైబ్స్కి కూడా ఇవ్వచ్చు కదా అని. బట్ యాజ్ ఆఫ్ నో ఇట్లా ఇంకెవరికి కూడా ఇవ్వడం లేదు. కేవలం ఓబీసీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని. అర్థమవుతుందమ్మా? జనరల్గా ప్రతి ట్రైబ్ కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ కాదు. ఆ ట్యాగ్ షెడ్యూల్డ్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రెసిడెంట్ కానీ లేదంటే పార్లమెంట్ కానీ ఒక ట్రైబ్ నేమ్ అనేది ఆర్టికల్ 342లో పెడితే మాత్రమే దానికి షెడ్యూల్డ్ ట్రైబ్ అన్న స్టేటస్ వస్తుంది, లేదంటే రాదు అని చూస్తామన్నమాట. క్లియర్? షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ రావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రెసిడెంట్ కానీ పార్లమెంట్ కానీ పెట్టాలి అని చూస్తాం. అర్థమవుతుందా? వీళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా అంటే గవర్నమెంట్ డిడ్ నాట్ సే ఎనీథింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్లా ప్రస్తుతానికైతే మాత్రం ఓబీసీ వరకు ఇవ్వడం మాత్రమే జరుగుతుంది అని చెప్తున్నారనమాట. అయితే మరొక క్వశ్చన్ కూడా వాళ్ళకి అడగడం జరిగింది. వాట్ అబౌట్ అన్ఫుల్ఫిల్డ్ వేకెన్సీ? ఓకే, సో ఏదైతే వేకెన్సీస్ ఇంకా ఉన్నాయో సాల్వ్ అవ్వలేదు వాటి గురించి మీరు ఏం చేస్తున్నారంటే యాజ్ ఆఫ్ నౌ క్యారీ ఫార్వర్డ్ చేయట్లేదు. ఆ ఇయర్ క్లోజ్ అయిపోతుంది, మేము నెక్స్ట్ ఇయర్కే క్యారీ ఫార్వర్డ్ చేయడం లేదు యాజ్ ఆఫ్ నౌ అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆర్టికల్. అర్థమైంది కదమ్మా? సో అయితే సడన్గా గవర్నమెంట్ అనేది మార్చింది. సో ఫ్యూచర్ రిపర్కషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో మనం చూస్తూ ఉండాలన్నమాట. క్లియర్? ఎస్, ఫైన్. ఈరోజు ఎంసీక్యూ క్వశ్చన్ ఒకసారి చూడమ్మా. అయితే ఇక్కడ నేను కంట్రీ నేమ్ రాస్తాను. క్లియర్? కంట్రీ నేమ్ రాస్తాను అండ్ ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉన్న నావిగేషనల్ సిస్టమ్స్. క్లియర్? నావిగేషనల్ సిస్టమ్స్ గురించి రాస్తాను. ఏ ఆప్షన్స్ సరిపోతున్నాయో మీరు జనరల్గా చెప్పండి. క్లియర్? దట్ ఈజ్ ఇఫ్ ఐ గో విత్ వన్ దట్ ఈజ్ యూరోప్ ది గ్లోనాస్. Clear? And next, second one that is USA is GPS. India NAVIC. Fourth one that is Japan is Beidou. Clear? So these are the things. అయితే options I will give 1 and 2. B, I'll go with 2 and 3. Clear? 2 and 3, it is 2 and 3, that is fine. And next, C option goes with 1 and 3 and D all. Clear? D all ఇవ్వడం జరిగింది. సో మీకు క్లియర్గా గుర్తుంటుంది. సో బెటర్ ట్రై టు పాజ్ ది వీడియో. ఒకసారి వీడియో పాజ్ చేసి వెంటనే ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి అమ్మా. క్లియర్? ఎస్. ఆర్టికల్ అంతా చూశారు కాబట్టి మీరు దీన్ని ఈజీగానే పెట్టగలరు. ఫైన్. ఎస్. అండ్ ఇక్కడ ఏవైతే మిస్టేక్స్ వచ్చాయో ఆ మిస్టేక్స్ వాటి యొక్క రైట్ ఆన్సర్ కూడా మీరు పెట్టండి కింద. క్లియర్? ఎస్. ఈరోజు మెయిన్స్ క్వశ్చన్ ఒక్కసారి మీరు చూడమ్మా. మనం నీట్గా మొత్తం ఇంటర్నేషనల్ రిలేటెడ్ ఆర్టికల్ అనేది మాట్లాడుకున్నాం, అవునా? సో అయితే చూడండి, ఇండియా ఈజ్ అట్ క్రాస్ రోడ్స్ ఫర్ యాన్ ఎమర్జింగ్ వరల్డ్. క్లియర్? సో ఒక ఎమర్జింగ్ వరల్డ్కి ఇండియా క్రాస్ రోడ్స్లో ఉంది అని చెప్పాను కదా. ఎస్, అది డయాగ్రామ్ కూడా మీరు వేయడానికి ట్రై చేయండి అనమాట. క్లియర్? సో చిన్న డయాగ్రామ్ ఏదైతే వేసానో నేను ఆరోస్ అలాంటివి పెడుతూ అది కూడా మీరు వేస్తే బాగుంటుంది అనమాట. క్లియర్? సో అయితే ఎమర్జింగ్ వరల్డ్, ఇండియా ఈజ్ అట్ క్రాస్ రోడ్స్. ఫర్ అన్ ఎమర్జింగ్ వరల్డ్ ఇట్ హ్యాస్ టు టేక్ the critical decision as of now. Clear? It has to take the critical decision. Clear? So comment అని అడుగుతున్నాను, క్రిటికల్ డెసిషన్ అంటున్నాను కాబట్టి బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేవి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేవి మీరు ప్రజెంట్ చేయాలి ఇక్కడ. క్లియర్? సో దిస్ ఈజ్ ఫర్ 150 words 10 marks అన్నమాట. క్లియర్? సో ఐ ఆస్క్ ఎవ్రీ వన్ టు రైట్ దిస్ థింగ్. క్లియర్? ఎస్. ఇక్కడ చూడమ్మా, కరెంట్ అఫైర్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ కలిపి కేవలం
10,000కి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా కరెంట్ అఫైర్స్ 10,000, ఆన్సర్ రైటింగ్ 10,000. సో రెండు కలిపి మాత్రం ఇప్పుడు సింగిల్ పేమెంట్ చేస్తే కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో ఈ ఆఫర్ మీకు మళ్ళీ రాదు. ఇదే బెస్ట్ టైం టు జాయిన్. ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండమ్మా. అండ్ అదేవిధంగా లేదు ఆన్సర్ రైటింగ్ అండ్ టెస్ట్ సిరీస్ కావాలి అంటే బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కేవలం 15,000కే ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే జనరల్గా అయితే ఆన్సర్ రైటింగ్ 10,000, టెస్ట్ సిరీస్ మాత్రం 15,000. 25,000 వర్త్ ప్రోడక్ట్ అనేది కేవలం 15,000కే మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వడమ్మా. ఒక్కసారి చూడండి, ఆఫర్ మాత్రం 30th సెప్టెంబర్ వరకు మాత్రమే లాస్ట్. 30th సెప్టెంబర్.